నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పనిచేశాను. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్. ఢిల్లీ ఎందుకు పోతాం? మనం చూడ్డానికి పోతాం కదా. కానీ మేము అక్కడ 7 years మేము అక్కడ సార్ వర్క్ చేయడం జరిగింది. సో సార్ ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వెళ్ళాలి కదా. రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే ఉండాలి కదా. సో అందుకోసమనే రాముడితో పాటుగా సీత కూడా వెళ్తూ ఏం చేసినామంటే, సార్ ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఒక స్కూల్ చూసుకునేది. 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, అన్ని చదువుకోవాలి, మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. ఇట్లా చేస్తూ మేము ఏంటంటే 2012లో హైదరాబాద్కి రావడం జరిగింది. సార్ ఏమో బేగంపేట ఉంది కదా, అక్కడ వర్క్ చేసేది. ఇంకా నేను ఇక్కడ కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వర్క్ చేసినాను. మేడం మీరు టీచర్ కదా, మరి మీకు ఇక్కడేం పని? పిల్లలకి కదా చదువు చెప్పాలి. సండే ఉంటే ఆరామ్సే రెస్ట్ తీసుకోవాలి కదా, అవునా కదా? అదో డౌట్ వస్తుంది కదా అందరికీ. సో మీలాగే నేను కూడా ఈ అవకాశం తీసుకొని, నాకేంటంటే 2 years అవుతుంది ఐడిఎస్సి, ఓకే. కానీ నేను సీరియస్గా వర్క్ అనేది స్టార్ట్ చేయడం మొదలుపెట్టి ఒక 15 నుండి 16 నెలలు అవుతుంది. పార్ట్ టైంగా చేసినాను ఫస్ట్ నేను, తర్వాత ఫుల్ టైంగా టేకప్ చేసి 1.5 year అవుతుంది ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసింది సయీద్ ఇమాం సార్ అండ్ నజ్మా మేడం, అండ్ అందరూ లైన్ ఆఫ్ స్పాన్సర్స్, శ్యామ్ సార్, పవన్ సార్, అండ్ మా గ్రేట్ మెంటర్స్ వచ్చేసి పురుషోత్తం దాస్ సార్ అండ్ పూర్ణిమ మేడం, అండ్ విన్నింగ్ టీమ్కి అందరూ లైన్ ఆఫ్ స్పాన్సర్స్కి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఓకేనా? సో ఎందుకు అంటే చూడండి, ఒక టీచర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మీ ముందు నిల్చోబెట్టినందుకు వాళ్ళకి ఇంకొకసారి కూడా గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్, ఓకే. సో ఎంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నారు? మేడం మీరు కొంచెమేనా కదా, మొత్తం పని మీరే చేస్తాం, మనమే చేస్తాం కదా, అందుకోసమని పెద్దగా ఎత్తుదాం, ఓకే. సో మనం హౌస్ వైఫ్స్ కదా. ఎంతమంది సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు? జాబ్ కానీ, ఓకే. సో జాబ్ చేసేవాళ్ళు అంటే మీరు పార్ట్ టైంగా చేస్తున్నారమ్మా మీ బిజినెస్ని, ఓకే. సో జెంట్స్ ఎంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారండి? ప్రస్తుతం జాబ్ కిత్నే లోగ్ కర్ రహే చేస్తున్నారా సార్? ఓకే. సో అయితే నేను ఎందుకు అడుగుతున్నానంటే, నేను కూడా 25 years వర్క్ చేసినాను, ఓకేనా. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పటి నుండి కూడా నేను వర్క్ అనేది చేయడం జరిగింది. మా చిన్న అమ్మాయి 6 months ఉన్నప్పటి నుండి నేను వర్క్ అనేది స్టార్ట్ చేసినాను. అర్థమైందా? పాపకి ఏజ్ ఎంతో ఆల్రెడీ ఇప్పుడు మీరు చూడవచ్చు. ఇంకా అయితే 6 నెలలు ఉన్నప్పుడు నేను పాపను వదిలిపెట్టి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? మా సార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబరే కదా, మరి అవునా కదా? అంటే ఏమవుతుందంటే ఇక్కడ డబ్బు అనేది వస్తూ ఉంటుంది, కానీ చెప్తారు చూడండి, 1st తారీఖు ముందు వస్తుందా, నెల జీతం ఉందా లేదా అని చూసుకుంటే ఏమొస్తుందంటే, సినిమాలలో చెప్తారు కదా, మెరుపుతీగా వచ్చిపోమ్మా అనగానే ఏం చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. అట్లనే మాకు కూడా ఏమయ్యేదంటే 1st తారీఖుకి దండిగా డబ్బు అనేది వస్తుంది, కానీ అది మళ్ళీ చూసే వరకే ఎక్కడిదక్కడ ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే 10వ తారీఖు వచ్చేంత వరకు ఏమీ ఉండదు, ఓకే. సోల్ సాటిస్ఫాక్షన్ అనేది మనం జాబ్ చేసినప్పుడు ఉంటుంది కరెక్టే, కానీ జైల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, ఓకే. అది ఎప్పుడు అర్థమైందంటే 2 సంవత్సరాల కింద అర్థమైంది మాకు, అవునా కదా? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి అవకాశం అరే మాకు 2003లో వస్తే బాగుండేది, 99లో వస్తే బాగుండేదని అనిపించేది. కానీ అప్పుడు దేనికైనా కానీ టైం రావాలి కదా. సో యంగ్ ఏజ్లో ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మీ దగ్గరికి ఈ అవకాశం వచ్చింది అంటే మాత్రం యు ఆర్ వెరీ లక్కీ అండ్ యు ఆర్ వెరీ బ్లెస్డ్ అని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను నేనంటే, చూడండి 25 years మేము వర్క్ చేసినాం కదా, పిల్లలు చిన్న పిల్లలు కదా, అవునా కదా? పొద్దున్న పోతే ఈవినింగ్ రావాలి, అక్కడ 1 o'clock వరకే స్కూల్ ఉంటుంది. 1 తర్వాత మరి మీరు ఏం చేసేది మేడం? పిల్లలకు టైం ఇచ్చి ఉండొచ్చు కదా అంటే, లేదండి, మళ్ళీ వెంటనే తిన్నామా, ఓకే, మళ్ళీ వెంటనే ట్యూషన్ స్టార్ట్ చేసుకునేది. ఆ ట్యూషన్స్ ఎప్పటి వరకు అంటే స్కూల్ వాళ్ళకే భయం అయ్యేది, ఈమె ఎక్కడన్నా స్కూల్ పెడుతుందో ఏమో అనేసి 7 వరకు నేను ట్యూషన్స్ తీసుకునేదాన్ని. 7కి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏముంటుంది, హౌస్ వైఫ్ కూడా కదా నేను, మళ్ళీ రేపు పొద్దునకి ఏం కావాలో చూసుకోవాలి కదా. 7:15కి మళ్ళీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాలి. అంటే చూడండి 7 to 7 అంటే ఎన్ని గంటలు కష్టపడ్డాము? 12 గంటలు కష్టపడ్డాం కదా. వెనక్కి తిరిగి చూసుకుంటే డబ్బు ఉండిండొచ్చు, కానీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారని కానీ
టచ్వుడ్ ఇంకా ఏంటంటే ఒక మంచి మనం పెంపకం అంటారు చూసిరా. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఎక్కడికైనా మీటింగ్స్కి రమ్మన్నా లేదంటే ఎక్కడికైనా ప్లాన్లకు వెళ్ళాలన్నా కానీ పిల్లలు ఉన్నారు మేడం, పిల్లలు ఉన్నారు మేడం అని ప్రతిదీ మనం పిల్లలనే సాకుగా చెప్తాం. కావాలని కాదు కానీ అలా మనం అనుకుంటూ ఉంటాం. మరి మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, 2 పిల్లలు, అవునా కదా? సో 2 పిల్లల్ని కూడా అట్లా వాళ్ళని స్కూల్కి పంపిస్తూ మేము కూడా ఇలా 25 years ఇద్దరు ఏకంగా వర్క్ చేసినాం. అవునా? అక్కడ టైం ఫ్రీడమ్ ఉందా అంటే లేదు. సరే టైం ఫ్రీడమ్ లేదు, మనీ ఏమన్నా ఎక్కువ వచ్చిందా అంటే ప్రైవేట్ జాబ్లలో ఎంత వస్తుంది? మామూలుగానే వస్తుంది కదా. నేను చాలాసార్లు చెప్పినాను, నేను రిజైన్ చేసేటప్పుడు నా ఇన్కమ్ వచ్చేసి 25,000, 25,000. 25 సంవత్సరాలు చేస్తే 25,000 అంటే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత అంటే ఒక 1,000 రూపాయలతోటి స్టార్ట్ చేసినాను నేను. అర్థమైందా? ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు జాబ్ చేయడానికి వెళ్తే సౌత్ ఇండియన్ టీచర్స్కి బాగా డిమాండ్ ఉంటుంది నార్త్ ఇండియాలో. ఇంటికి వచ్చి నన్ను పిలిచారు, కానీ శాలరీ ఎంత అంటే 500 రూపాయలు. అర్థమవుతుందా? నాకే అనిపించింది, ప్రెగ్నెంట్గా ఉండి 500 రూపాయలకి నేను వెళ్తే నా హెల్త్ ఏమవుతుంది, అసలు ఇది వర్దీనేనా అనేసి ఇంకా నేను ఒక్కరోజు వెళ్ళాను. ఎందుకో నాకు అంత జెన్యూన్ అనిపించలేదు. సర్లే తర్వాత చూద్దామనేసి మళ్ళీ నేను ఇంకా అప్పుడు ఆపేశాను. 6 months మా చిన్నమ్మాయి ఉన్నప్పుడు నా కెరీర్ అనేది స్టార్ట్ చేసినాను. ఆ రోజు నుండి మొదలు పెడితే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఒక 8 months వరకు నేను నా టీచింగ్ని కంటిన్యూ చేస్తూ వచ్చినాను. ఓకేనా? మరి 25 సంవత్సరాలు చేసినాను కదా, మరి నా ఇన్కమ్ కూడా అంతే ఇదిగా ఉండాలి కదా. అక్కడ మన టైం అనేది మనం పెడతాం, కానీ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే మీ అందరికీ తెలిసిందే అక్కడ వచ్చేసి, అవునా కదా? మరి దాని ద్వారా నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఇక్కడ చూడండి మనకి లీడర్స్ చెప్తారు చూడండి, నీళ్ళున్న దగ్గరే బోరేయండి, నీళ్ళున్న దగ్గరే బోరేయండి అని చెప్తారు కదా. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చిందండి? సో మీరు కూడా నేను దయచేసి చెప్తున్నా, నీళ్ళున్న దగ్గర బోరేయండి, నీళ్ళు లేని దగ్గర బోరేయకండి. అర్థమైందా? సో మీకు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, సెక్యూరిటీ, ఓకే, ఈ వర్డ్స్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది, కానీ మాకైతే అసలు అప్పుడు తెలియలేదు. మనీని ఎట్లా మనం మళ్ళీ మనకి ఇట్లా రీక్యాపిటలైజేషన్ అంటారు కదా, ఉన్న మనీని మనం ఎట్లా ఎక్కువ చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా మాకు తెలియలేదు. ఓన్లీ డబ్బు చేస్తున్నామా, బ్యాంకులో పెడుతున్నామా, మళ్ళీ వాడుకుంటున్నామా, ఇంతే. కానీ ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవి కానీ అవి కానీ ఏమి కూడా మాకు అక్కడ తెలియకుండా పోయింది అన్నట్టు. ఓకే, సో ఇట్లా వర్క్ చేస్తూ ఉన్న క్రమంలో ఏమైందంటే హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందా కాదా? మరి నేను ఇదే మొత్తం అసలు స్కూలు నువ్వే CEO అంటే ఎట్లుంటుందండి? ఒక రేంజ్లో ఉంటుందా ఉండదా? అవునా? మొత్తం స్కూల్ నీదే. ఇంకా సంగీత అసలు వచ్చేసి ఈస్ట్ వెస్ట్లో అసలు మనంత మంచి స్కూల్ లేదు, అంత మంచి టీచర్స్ లేరు, పూరా మీదే అన్నట్టు ఇక్కడ చెప్పినప్పుడు ఏమవుతుందంటే మొత్తం స్కూల్ నాదే కదా అనేసి ఇంకా ఏం చేస్తామంటే ఇట్లా మొత్తం ఇక అయిపోతుంది. ఇక అట్లా చేస్తూ ఉన్న క్రమంలో ఏమైందంటే మొత్తం కొంచెం హెల్త్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అనేది అయిపోయింది అన్నట్టు. ఇందులోకి రాలేదు కాబట్టి సప్లిమెంట్స్ గురించి నాలెడ్జ్ లేదు కదా అప్పుడు. సో కిడ్నీలో స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా నేను జాబ్కి రిజైన్ చేయడం జరిగింది. చిన్న సర్జరీ అనేది అయింది. ఏది జరిగినా మన మంచిగా అంటే ఎంతమంది నమ్ముతారా? నా లైఫ్లో కూడా అదే జరిగింది. నేను ఇంట్లో ఉన్న క్రమంలో ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది తీసుకున్నాను. తర్వాత మా అత్తయ్య కూడా హెల్త్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది, యూట్రస్ క్యాన్సర్ అనేది రావడం జరిగింది. మరి ఇద్దరు మెయిన్ కదా, ఇద్దరు హెల్త్ బాగాలేనప్పుడు ఇంకా ఉండాలి కదా. అలా నేను జాబ్ రిజైన్ చేశాను. 2 సర్జరీలు సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఓకే, ఇద్దరం బాగానే ఉన్నాము. ఆ తర్వాత ఇంట్లో ఉండి ఏం చేయాలి అనేటువంటి ఆలోచిస్తున్న క్రమంలో స్టేటస్లు చూస్తూ ఉంటాం కదా. చూసినప్పుడు మా అప్లైన్ అయినటువంటి ఇమామ్ సార్ స్టేటస్ చూసినాను. ఓకేనా? సో ఏంటి రోజు పెడుతున్నాడు అనేసి నేను ఇంటికి ఒకసారి రండి సార్, ఇలా ఏంటి మీరు చేసేదంటే, సార్ మీరు 2 ఉన్నారా మేడం అంటే, ఆ 2 ఉన్నాం సార్ అంటే, సరే ఒకసారి వచ్చి నేను ప్లాన్ చెప్తాను మేడం అన్నారు. సో ఎలా ఉండాలి అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి కదా. మొత్తం స్టోరీ ఇప్పుడు చెప్పను, నేనేం ప్లాన్ విన్నాను, నేను ఎలా ముందుకు వెళ్ళాను, ఎట్లా సక్సెస్ అయ్యాను అనేది ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది. ఇట్లుంటే నేను అసలు ఒక్క ముక్క కూడా చెప్పా. ఎస్, ఎంతమంది రెడీ ఉన్నారు? అందరు రెడీ ఉన్నారా? పక్కా? అరే మేడం మీరు మాట్లాడే తెలుగు అర్థం కావట్లే, పక్కా తప్ప అనుకుంటున్నారు. సో హిందీలో కూడా చిన్నగా చెప్తాను. సో ఇప్పుడు నన్ను ఇన్వైట్ చేసినటువంటి మేడంకి అండ్ మీ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అందరికీ కూడా.
సో ఎందుకు చెప్తున్నానంటే చూడండి, నేను వచ్చిండొచ్చు ఎందుకంటే నన్ను రమ్మన్నారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కాబట్టి వచ్చినాం. సండే అంటే ఎలా ఉంటుందండి, ఈ టైంకి అందరూ లేవని కూడా లేవరు, అవునా? 10 o'clock ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చినటువంటి ప్రతి హౌస్ వైఫ్కి గ్రేట్ 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 రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంతేనా? ఎందుకంటే చూడండి, బయట మనం మంచి ఫుడ్ వండుకున్నామా, ఓకే, లేదంటే ఒక సినిమా పెట్టుకున్నామా, చూసినామా, అయిపోయింది సండే. కానీ మన దగ్గర చూడండి, మన డ్రీమ్స్ కోసం మనం ఇంతమంది వచ్చినాం ఈరోజు, అవునా? సో ఓకే, సో నేను ఏం ప్లాన్ విన్నాను, ఓకే, సో నేను దేనికి కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ ఈ బిజినెస్ని తీసుకున్నాను, ఇంత తొందరగా సక్సెస్ ఎలా తీసుకోవాలి అనేది ఎంతమందికి తెలుసుకోవాలనేది నిజంగా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్స్ ఇస్తేనేమో తొందరగా అయిపోతుంది. మనకి 1 o'clock ఇక్కడే అయిపోయింది అనుకోండి, కష్టమవుతుంది. ఎందుకంటే నేను ఏంటిది, ఎస్, టీచర్ ఏం చేస్తుంది, ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో ఇంకా బాగా చెప్తుంది. అర్థమవుతుందా? ఒక 25% కావాలనుకుంటేనేమో కొద్దిగానే చెప్పండి, 100% కావాలనుకుంటే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉందనుకోండి, నిజంగా నేను ఇంకా చాలా నాలెడ్జ్ అనేది మీకు ఇచ్చి వెళ్తాను, అవునా కదా? జ్ఞానం అంటే ఏంటంటే మన దగ్గర ఉంచుకోకూడదంట, పెట్టుకోకూడదంట. ఎంత ఎక్కువ పంచితే అంత ఎక్కువ వస్తుందంట. తీసుకోవాలని ఉందా అందరికీ? ఎస్ ఎస్.